6 అప్డేట్స్ చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ప్రభావంతో ఏపీలో రొయ్యల పరిశ్రమ కుదేలైంది. మార్కెట్లో ఒక్కసారిగా ధరలు పతనమయ్యాయి. వారం రోజుల క్రితం 100 కౌంట్ కిలో ధర 250 రూపాయలు ఉండగా అమెరికా సుంకాల ప్రభావంతో మార్కెట్లో సంక్షోభం తలెత్తింది. ఒక్క రోజులోనే ధర 40 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 100 కౌంట్ ధర 200 నుంచి 210 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. కానీ 100 కౌంట్ వచ్చేందుకు రైతుకు 240 రూపాయల వరకు ఖర్చవుతోంది. చెరువులో వేసిన పిల్ల కనీసం 80% పెరిగితేనే పెట్టుబడులు వస్తాయి. 240 కంటే ధర తగ్గినా ఆశించిన స్థాయిలో పిల్ల పెరగకపోయినా ఎకరాకు 2 లక్షల మేర నష్టం తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా అమెరికాకు ఎగుమతయ్యే రొయ్య ఇక్కడ సాగవుతోంది. ఇక్కడి నుంచి రొయ్యలను వ్యాపారులు సేకరించి విశాఖ పోర్ట్ నుంచి ఎగుమతి చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు అమెరికాలో రొయ్యలపై 3 నుంచి 4% సుంకం మాత్రమే విధించేవారు. ఆ పన్నును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా 26% పెంచేస్తున్నారు. ఆ ప్రభావంతో జిల్లా రైతులు ధర తగ్గించుకోవాల్సి ఉంటుంది. తాజా పరిణామంపై ఆక్వా నిర్వాహకులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బలరాం, ఆక్వా రంగానికి పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం మూలస్తంభంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మూలస్తంభం అంతా కూడా ఇప్పుడు ఎటు ఒరిగిపోతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే రైతులంతా కూడా 3 నెలల పాటు క్రాప్ హాలిడే ప్రకటిస్తామని ప్రధానంగా నరసాపురం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆక్వా రైతులంతా కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ మేరకు ప్రకటించిన నేపథ్యంలోనే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అటు ఆక్వా రైతు సంఘాల నేతలతోనూ, అలాగే ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులతోనూ, అలాగే రైతు సంఘాల నేతలు, అలాగే అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. దాదాపు నిన్న రాత్రి 2:30 గంటల పాటు కొనసాగినటువంటి ఈ సమీక్షా సమావేశంలో రైతులు లేవనెత్తినటువంటి ప్రధాన అంశాలపైన ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఇప్పటికే ఈ అంశం పైన అటు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 2 రోజుల క్రితం లేఖ కూడా రాయటం జరిగింది. ఈ ఆక్వా రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని. అయితే ప్రస్తుతం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితులు అంటే ట్రంప్ సుంకం పేరుతో ఒక్కసారిగా దాదాపు కేజీకి 50 రూపాయల మేర తగ్గిపోయినటువంటి రొయ్యల ధర అయితే కూడా 20 రూపాయలు, అంటే ఈ రోజు 220 రూపాయలు, అంటే 100 కౌంటు రొయ్యలను 220 రూపాయలకు కొనుగోలు చేసేందుకు ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు అయితే కూడా ముందుకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. కానీ రైతులు ఎవరో కూడా పట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాని పరిస్థితి. అంటే 220 రూపాయలు కొనుగోలు చేసినప్పటికీ కూడా రైతులకు ఎవరికి గిట్టుబాటు కాని పరిస్థితి. ఎందుకంటే ఒక్కొక్క కిలో రొయ్యలను 100 కౌంటు పెంచడానికి దాదాపు 240 రూపాయల మేర, 240 నుంచి 250 రూపాయల మేర ఖర్చు అవుతుంది. 250 పైన అమ్మితేనే రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుంది, రైతు లాభాల బాట పడతారు. ఈలోపు ఎంత తగ్గినప్పుడు కూడా అది రైతుకి నష్టమే ఏర్పడుతుంది అనేది కూడా రైతులు ప్రధానంగా ఆరోపిస్తున్న అంశం. అయితే దీనిపైన ముఖ్యంగా ట్రంప్ సుంకాల పేరుతో, అంటే ట్రంప్ సుంకం విధించేది అటు 100 రూపాయల కౌంటు కానీ, లేదంటే 90 కౌంటు, లేదంటే 100 కౌంటు, 80 కౌంటు వరకు కూడా ఎక్కడా కూడా అమెరికాకు ఆ రొయ్య ఎక్స్పోర్టింగ్ అవ్వదు. అమెరికాకు ఎక్స్పోర్టింగ్ అయ్యే రొయ్య మినిమం 60 నుంచి తక్కువ కౌంట్ ఏదైతే ఉంటుందో ఆ కౌంట్ రొయ్య మాత్రమే అటు అమెరికా, అలాగే ప్రధాన దేశాలకైతే కూడా ఎగుమతి అవుతుంది అనేది కూడా రైతులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వంక పెట్టుకుని రైతులను తీవ్రంగా దెబ్బతీసుకునేందుకు కేవలం ప్రాసెసింగ్ యూనిట్లు అయితే కూడా ఒక సిండికేట్ గా ఏర్పడి రైతులు నిలువునా ముంచుతున్నాయి. దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది కూడా రైతులు ప్రధానంగా కోరుతున్న పరిస్థితి. దీనిపైన ప్రధానంగా చర్చలు అయితే కూడా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.